ఫ్రెండ్స్, ఈ చిన్న అమ్మాయి తన అక్క నోట్లో నుండి ఒక మెరుస్తున్న బాల్ ని బయటకు తీస్తుంది. సడన్ గా ఆమె శరీరం మొత్తం నల్లగా అయిపోతుంది. అది చూసి ఈ చిన్న అమ్మాయి వెంటనే ఒక వస్తువు తీసుకుని తన మెడ మీద పెడుతుంది. అండ్ అప్పుడే శరీరంలో ఉండే పాయిజన్ నీడిల్స్ అన్ని బయటకు వస్తాయి. అండ్ అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి అర్థమవుతుంది తన అక్క మీద శత్రువులు విష ప్రయోగం చేశారు అని. నిజానికి 20 సంవత్సరాల ముందు రాని పిల్లలకు జన్మనిస్తున్నప్పుడు ఈమె పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అండ్ ఈమె బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇంకప్పుడు అక్కడ ఒక ముసలి సాధువు వస్తాడని సేనాధిపతికి ఒక మెడిసిన్ ని ఇస్తాడని తీసుకొని వెళ్లి నీ భార్యకి తాపు అంటాడు. అండ్ ఆ మెడిసిన్ వల్ల తన భార్య ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం ఉండదు. అండ్ ఇద్దరు ట్విన్స్ పుడతారు. కానీ వీళ్ళిద్దరిలో పెద్ద అమ్మాయికి బలం తక్కువ ఉంటుందని బ్రతకడం చాలా కష్టంగా ఉండేది. అండ్ అప్పుడే సాధు అంటాడు, నువ్వు చాలా మందిని చంపేదాని ప్రభావం ఇప్పుడు నీ పెద్ద కూతురు మీద పడింది అంటాడు. అది విని వెంటనే ఈ సేనాధిపతి తన సాధుకి ప్రార్థన చేస్తాడు. ఎలా అయినా తన కూతుర్ని బ్రతికించమని చెప్తాడు. అది విని సాధు, ఒకవేళ నీ కూతురు బ్రతికి ఉండాలి అంటే నువ్వు నీ కూతుర్ని నాతో పాటు పంపించాలి అంటాడని 15 సంవత్సరాల వరకు నీ కూతుర్ని కలవడానికి వీలు లేదు అంటాడు. అండ్ 15 సంవత్సరాల తర్వాత వచ్చి నీ కూతుర్ని తీసుకొని వెళ్ళు అంటాడు. ఇలా 15 సంవత్సరాలు గడిచిపోతుంది. కానీ ఒకరోజు సాధుకి ఒక లెటర్ దొరుకుతుంది. అండ్ ఆ లెటర్ లో ఏం రాసి ఉందో తెలుసుకునే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ సేనాధిపతి వల్ల పెద్ద కూతురు చనిపోయిందని సాధుకి లెటర్ వస్తుంది. ఇంకా ఈ విషయం తెలుసుకునే ఈ చిన్న అమ్మాయి గుర్రం మీద వేగంగా వెళ్తుంది.